Good morning class, welcome to a daily current affairs on paper Hindu. We'll see what are the important articles for today. Alright, LPG subsidy for Ujjwala beneficiaries is raised to 300. అంటే అర్థం ఏంటి? సబ్సిడీస్ పెరిగాయి 300 రూపీస్కి. అంటే అర్థం ఏంటి? 300 రూపీస్ తగ్గుతుంది మనకి. ఎవరికైతే ఈ సబ్సిడీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి 300 రూపీస్ తక్కువలోకి వస్తుంది అనమాట, ఇంకా తక్కువ పడుతుంది వాళ్ళ ఎల్పిజి సిలిండర్, ఒక సిలిండర్ ఎంత అని. నౌ వై దిస్ స్టెప్ హ్యాస్ బీన్ టేకెన్? బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే the other party alliances what they have done is they've criticized government that this LPG cylinders have been spiking up, our prices ఏవైతే ఉన్నాయో those are spiking up, so they prepared a manifesto saying that we will bring down the prices. So on result of that, like as a result of that what existing government did, మేమే తగ్గించేస్తాము అన్న దాంతో 300 రూపీస్ తగ్గించారనమాట. ఇంకా సో ahead of the assembly elections in 5 states, సో ఎందుకు 5 స్టేట్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. The Union Cabinet on Wednesday raised the subsidy given on LPG cylinders under the Ujjwala scheme to 300 from the current price of 200. ఇంకో 100 పెంచింది. అంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఒక 900 కొంటున్నారు లేదా 800 కొంటున్నాము, 700 కొనుక్కుందాం అనుకున్నాం. లెట్స్ ఫైనలైజ్ ఫర్ 700 ఒక ఎల్పిజి సిలిండర్ కొంటున్నాము అంటే ఎర్లియర్ ఎంత వస్తుంది సబ్సిడీ? 200 రూపీస్ సబ్సిడీ వస్తుంది. అంటే ఎంతకు వచ్చినట్టు సిలిండర్? 700 అనుకున్నప్పుడు 200 అయితే 500కి వస్తుంది నాకు. లేదు ఇప్పుడు ఏం చేస్తారు, 300 రూపీస్ స్కీమ్ అన్నప్పుడు 400కే వస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఎస్, a 14.2 kg cylinder under the Ujjwala scheme provides free cooking gas connections to poor women will now cost 603 against the current price 703. సబ్సిడీ పోను వాళ్ళకి 703 పడేది, బికాస్ దట్ ఈస్ హై కాస్ట్లీ అనమాట. ఈ మధ్యలో మనకి చాలా కాస్ట్లు పెరిగాయి. దట్ ఈస్ వాట్ ద యాక్చువల్ క్రిటిసిజం ఈజ్. సో ఒక విలేజ్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే 700 వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? బయట క్లియర్గా ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు బతుకుతున్నప్పుడు చెట్లు వాటి యొక్క బ్రాంచెస్ తీసి వాళ్ళు కుకింగ్ ఫ్యూయల్గా వాడుకోవచ్చు కదా. సో దట్ వాస్ ద క్రిటిసిజం బ్యాక్ దెన్. సో వాట్ దే హ్యావ్ డన్, ఈ 703 603కి తీసుకొచ్చారనమాట. సో రైట్ నౌ ద కాస్ట్ విల్ బి 603 రూపీస్. ద రేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 9.6 crore ఫ్యామిలీస్ యాజ్ బెనిఫిషరీస్. వాళ్ళు బెనిఫిట్ పొందుతారు దీనివల్ల. నెక్స్ట్, సో ఇది ఇంకో న్యూస్ యాడ్ చేయలేదు, బట్ యూ నీడ్ టు నో, సిక్కింలో గ్లేషియల్ బర్స్ట్ జరిగింది, గ్లేషియల్ లేక్ బర్స్ట్. సో వాట్ ఈస్ దట్ లేక్ బర్స్ట్ అనేది ఏది అంటే తీస్తా రివర్. ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ టు బ్రహ్మపుత్రకి వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీస్. సో ఈ యొక్క తీస్తా రివర్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీస్ వాటి యొక్క ఫీడ్ చేయడానికి అక్కడ ఉన్న పీపుల్కి అది బర్స్ట్ అవుట్ అయిపోయింది అనమాట. అది ఏంటంటే మిడ్ నైట్ జరగడం వల్ల ఏమైందంటే అక్కడున్న ఆర్మీ చెక్ పోస్ట్లు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మునిగిపోయాయి. దాదాపు 20 feet హైట్ వరకు వాటర్స్ వచ్చాయంట. సో అది హై ఎడ్జ్లో ఉన్నప్పటికీ కూడా మునిగిపోయాయి. యూ నీడ్ టు నో వాట్ ఈస్ దిస్ గ్లేషియల్ బర్స్ట్ అంతే, గ్లేషియల్ లేక్ బర్స్ట్, అండ్ వాట్ షుడ్ బి ద ప్రివెన్షన్ మెకానిజం. దిస్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ డిజాస్టర్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్. సో జస్ట్ అప్డేట్ మాత్రం ఇచ్చాను. దీనిలో ఏది ఇంపార్టెంట్ అంటే ఎన్డిఎంఏ స్టెప్స్ ఏంటి విచ్ యూ నీడ్ టు డూ ఫ్రమ్ యువర్ ఎండ్ వర్క్స్. ఎన్డిఎంఏ, వాట్ ఈస్ ఎన్డిఎంఏ? National Disaster Management Authority. And how does NDRF work? What is NDRF? Fund force, response force ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వాళ్ళ యొక్క యాక్షన్ మెకానిజం ఎలా ఉంది, స్టేట్లో ఎలా ఉంది, స్టేట్ డిఎంఏ ఎలా ఉంది, నేషనల్ డిఎంఏ ఎలా ఉంది, వీళ్ళకి అలొకేట్ చేసిన ఫండ్స్ ఏంటి, మిటిగేషన్ స్టెప్స్ ఏంటి, ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి, ప్రతి స్టేజ్లోనూ తీసుకోవాల్సిన స్టెప్స్ గ్లేషియల్ బర్స్ట్కి ఇంపార్టెంట్. యూ నీడ్ టు గో త్రూ దట్. అందుకే ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు, బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. మీకు ఏం స్టెప్స్ తీసుకుంటారు అని. రైట్, సో మనం నిన్న ఫిజిక్స్ వాళ్ళు చూసాం కదా, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అటోఫిజిక్స్ అంతే కదా. సో అటో సెకండ్ గురించి, అటోఫిజిక్స్ గురించి టు అనలైజ్ హౌ ద ఎలక్ట్రాన్స్ కావచ్చు, హౌ ద ఆటమ్ బిహేవియర్ వుడ్ బి అట్ ద వెరీ స్మాల్ టైమ్, 1/10^18 టైం అని చూసుకున్నాం. ఓకేనా. సో దాని బిఫోర్ వీ హెవ్ సీన్ మెడిసిన్ అప్డేట్స్ టు. మెడిసిన్లో ఎవరికైతే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ వచ్చిందో అది కూడా చూసాం. దేనికి వచ్చింది వాళ్ళకి? ఏ వ్యాక్సిన్? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానికి 3కి ఇచ్చారు, అండ్ ఇద్దరికి ఇచ్చారు. అండ్ ఎస్టర్డే ఫర్ ఫిజిక్స్ 3 members హ్యావ్ బీన్ అవార్డెడ్. నౌ ఫర్ కెమిస్ట్రీ అనదర్ 3 people హ్యావ్ బీన్ అవార్డెడ్. ఎవ్రీ అదర్ పర్సన్ నేమ్ బై హార్ట్ చేయండి. ప్రిలిమ్స్లో ఎక్కడో చోట్ల అడుగుతారు డెఫినెట్లీ. ఇన్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ SSC2, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో గో త్రూ దట్. ట్రియో విన్స్ కెమిస్ట్రీ నోబెల్ ఫర్ క్వాంటమ్ డాట్స్. దేనికి విన్ అయ్యారు? క్వాంటమ్ డాట్స్కి. సో హూ ఆర్ దోస్ పీపుల్? మౌంగి బవెండి, లోయిస్ బ్రూస్, దెన్ అలెక్సే ఎకిమోవ్. ఈ 3 నేమ్స్ విల్ బి difficult, but yeah,
you have to practice, no other choice. So 2023 Nobel Prize in Chemistry have been awarded to these people for their work for quantum dots, very small crystals with peculiar particles or peculiar properties that are found in variety of fields from new age LED screens to క్వాంటమ్ కంప్యూటర్స్. సో ఇప్పుడు మన ఒక ఇండియాలో కూడా ఏం జరుగుతుంది, క్వాంటమ్ కంప్యూటర్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది కదా. దిస్ ఇయర్ ఇన్ బడ్జెట్ హ్యూజ్ బడ్జెట్ అలొకేషన్ వాజ్ దేర్ ఫర్ దిస్ క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కావచ్చు. సో దట్ ఈస్ వై దిస్ అగైన్ ఇంపార్టెంట్. ఎల్ఈడి స్క్రీన్స్ నుంచి కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు ఈ యొక్క క్వాంటమ్ డాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే, వాట్ ఎవర్ ద ఎలక్ట్రానిక్ చిప్స్ దట్ వీఆర్ డూయింగ్, ఇట్ విల్ ఫర్దర్ బి రెడ్యూస్డ్. సీ హియర్ వాట్ ఇట్ కెన్ బి డన్. So quantum dots are bringing the greatest beneficiaries to humankind, and we have just begun to explore the potential. So yet to be inka dan nunchi potential evevi manam anadi inka tap cheyalsindi undi. It has not been completely developed. It is a upcoming technology. Okay, so what is this? Researchers believe that in future quantum dots can contribute to flexible electronics, minuscule sensors, then slimmer solar cells. Main issue solar tho enti, pedda panels pettukovali, and that too ప్యానల్స్ ఒక్కసారి ఇష్యూ అయితే మళ్ళీ దాని యొక్క మేనేజ్మెంట్ ఇష్యూ అవుతుంది అని, అండ్ ఇనీషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని. సో రైట్ నౌ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, ఆ ఒక్క సోలార్ ప్యానల్స్ అయితే దాన్ని సన్నగా చేసేయచ్చు అనమాట, లైక్ క్యారీ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో ఎక్కడ ఎండ పడుతుందంటే అక్కడ సోలార్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ డూ దట్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎనీ అదర్ ప్లేస్ ఇట్ కెన్ బి అకామిడేటెడ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సోలార్ ప్యానల్స్ కానీ ఏమైనా అకామిడేట్ చేయాలంటే దే నీడ్ హ్యూజ్ స్పేసెస్ ఫర్ దిస్ ఎక్విప్మెంట్. నౌ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు కదా ఇఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అండ్ perhaps encrypted quantum communication, security purposes. So cyber security purposes, communication lines inkoncham secure ga avvadaniki quantum dots lo communication jarugutundi. So that is where these people have got Nobel Prize in the field of chemistry for the topic or for the concept of quantum dots. Okay, done. So ఎవరెవరికి దేనికి ఏ ఫీల్డ్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇంపార్టెంట్. ఓకే, SNT లో ఫస్ట్ యూనిట్ లోనే అడిగేది ఇదే. In your science and technology first units, this awards is there. recent గా వచ్చిన టెక్నాలజీ ఎలా తెలుస్తుంది? రీసెంట్ టెక్నాలజీ అంటే టాప్ మోస్ట్ టెక్నాలజీస్ ఎలా తెలుస్తుంది? ఇలా అవార్డ్స్ ఇచ్చినప్పుడే కదా. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. గవర్నమెంట్ టు ఫార్మ్ ల్యాండ్ యూజ్ ఇన్వెంటరీ అడ్జసెంట్ టు కొల్లేరు శాంక్చురీ. సో ఏలూరులోనే ఈ కొల్లేరు శాంక్చురీ ఏదైతే ఉందో, ఆ కొల్లేరు శాంక్చురీకి ల్యాండ్ డిపాజిటరీ, ల్యాండ్ యూజ్ ఇన్వెంటరీ అనేది పెడుతున్నారు అనమాట. వాట్ ఈస్ దిస్ ల్యాండ్ యూజ్ ఇన్వెంటరీ అంటే, ఆ చుట్టుపక్కలలో ఉన్న దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా చేసి ఆ ప్లేస్లో ఉన్న చోట ఏవి యూజ్ చేయొచ్చు, ఎంతవరకు యూజ్ చేయొచ్చు ల్యాండ్ని. ఇన్వెంటరీ ప్లేస్, బేసిక్గా ఇన్వెంటరీ అంటే ఏంటంటే వేర్ హౌస్ లాంటిది. సో దట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎనీథింగ్. ఇది ల్యాండ్ యూజ్ ఇన్వెంటరీ అంటే ఏంటి? ఆ ల్యాండ్స్ అక్కడ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, ఫర్ వాట్ ఇట్ కెన్ బి యూజ్డ్, బేసికలీ ఇన్ ఎకో ఫ్రెండ్లీ జోన్. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద సైట్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్. సో అది ల్యాండ్ రిపోజిటరీ అలా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని ఈఎస్జెడ్గా చెప్పాలి, ఎకో సెన్సిటివ్ జోన్గా. అండ్ ఒపీనియన్ ఆఫ్ ద లోకల్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఈఎస్జెడ్ ప్రపోజల్. డెఫినెట్లీ, ఎందుకు వాళ్ళ ప్లేసెస్ ఆక్యుపై చేసి ఉంటారు. So you definitely need their consent before making any kind of land use inventory. Okay, fine. So the Wildlife Division of Andhra Pradesh Forest Department is all set to prepare an inventory of land use and other activities adjacent to Kolleru Wildlife Sanctuary. ఈ కొల్లేరు లేక్కి వచ్చే బర్డ్స్ ఏవే వస్తాయో కూడా ఇంపార్టెంట్ అండి ఫర్ యువర్ ఎగ్జామ్. ఎన్వైరన్మెంట్ పార్ట్, జస్ట్ a second. Okay. So Kolleru Wildlife Sanctuary for declaring it as an eco-sensitive zone for conservation of కొల్లేరు లేక్ ఎకోసిస్టమ్. సో అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినిందంటే ఆ శాంక్చురీస్కి రావాల్సిన బర్డ్స్ ఏవి రావు. బర్డ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొల్లేరు లేక్. సో a decade ago, Ministry of Environment and Forest and Climate Change have asked the state government to identify ESZ of Kolleru Wildlife Sanctuary, which is a portion of Kolleru Lake. Kolleru Lake was described or declared as Ramsar Convention site. వెరీ ఇంపార్టెంట్ సైట్ ఇన్ 2022 లేటెస్ట్గా లాస్ట్ ఇయరే డిక్లేర్ చేశారు దాన్ని రామ్సర్ కన్వెన్షన్ సైట్గా. దేన్ని? కొల్లేరు లేక్ని. ఇట్స్ ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అగైన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ స్టేట్మెంట్ వైజ్లో అడగచ్చు. కొల్లేరు లేక్ ఈజ్ అ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అని అంటారు. సో దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ఇట్ ఈస్ Ramsar Convention got its recognition under, or it is declared under Ramsar Convention site in the year of 2020 అంటారు, 2022. Okay,
Fine. So serves as a breeding ground for various migratory bird species. The ESZ tag enables the protection of the lake and its ecosystem from various threats. So అక్కడికి పోయి కానీ ఫిషింగ్ చేయడము ఇలాంటి ఏవి పర్మిట్ చేయరు, ప్రొటెక్టెడ్గా దాన్ని చూసుకుంటారు. సో ఎకోసిస్టమ్ కన్జర్వేషన్ అనేది ఇలాంటి ఒక కన్జర్వేటివ్ సైట్కి చాలా ఇంపార్టెంట్. సో కన్వెన్షనల్ సైట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. ఆ ప్లేస్ని ఏం చేస్తున్నారు, పొల్యూషన్ ఫ్రీగా యాక్ట్ చేయాలంటే మళ్ళీ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ యొక్క డీటెయిల్స్ తీసుకోవాలి. ద అఫీషియల్స్ రిప్రజెంటింగ్ ఇరిగేషన్, ఏవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ అఫీషియల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ టు ఐడెంటిఫై వాట్ ఈస్ దిస్ ల్యాండ్ ఇన్వెంటరీ అనేది అన్నీ ఐడెంటిఫై చేయడానికి. ఎక్స్క్యూజ్ మీ. ఫైన్. సో చేస్తూ వీళ్ళు ఈ యొక్క ఈఎస్జెడ్గా కన్వర్ట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మన ఆంధ్రాలో జరిగే ఏ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ అయినా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, రైట్? సో దట్ ఈస్ ఇట్. అండ్ దిస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఇన్ ఏషియా, నాట్ ఇన్ ఇండియా, ఏషియా మొత్తానికి, రైట్? నెక్స్ట్ CM approves recommendations to solve, center approves recommendations to solve Krishna water sharing row. ఎవరెవరికి ఇష్యూ ఉంది ప్రజెంట్ కృష్ణా వాటర్ షేరింగ్? ఏపీ, తెలంగాణ. ఎందుకు దీని యొక్క టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఆ టైమ్ లైన్స్ చూద్దాం. దట్ ఈస్ ఇన్ అదర్ ఆర్టికల్. ఒక టైమ్ లైన్స్ చూసి మళ్ళీ ఇదే దానికి వద్దాం. ఓకే, విల్ సీ దిస్. ఆఫ్టర్ బైఫికేషన్ వాట్ వర్ ద ఇష్యూస్, క్రొనాలజీ తెలుసుకోవాలి కదా. Of ISRWD Interstate River Water Disputes Act. ఆ యాక్ట్ ప్రకారము వాట్ హ్యాస్ బీన్ ద కంప్లైంట్ ఆఫ్ తెలంగాణ అన్ని చూద్దాం. ఫస్ట్ 2014లో తెలంగాణ ఫైల్స్ ఇట్స్ కంప్లైంట్ విత్ సెంటర్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ షేర్స్ ఫర్ ఇట్ ఇన్ ఏపీ. సో ఏమైంది, ఎప్పుడైతే బైఫికేషన్ జరిగిందో ఏపీకి ఎంత రివర్ రావాలి, మాకెంత రావాలి అన్న దాని గురించి ఫస్ట్ టైం అది అడ్జుడికేషన్ చేసింది. ఇప్పుడు జూలైలో. Next, July 2014. Next, August 10th. The state government files a writ petition in Supreme Court. State government ante dendi? Telangana state government have files a writ petition to Supreme Court on river water share issue after center fails to refer it to or constitute to a tribunal. So oka tribunal ki constitute ayye daniki fail ayin dani valla ee Supreme Court lo writ petition vesindi anamata that please address our issue annattu. August 2018. Telangana Irrigation Minister writes to Union Water Resource Minister, Special Chief Secretary writes to regarding this particular section 3 matter of tribunal. Basically, in a river water issue. Next, December, what happened? The CM writes to Prime Minister with a request to refer the matter to tribunal again. Malli tribunal పంపించండి, river water, Krishna river water disputes గురించి tribunal కి refer చేయండి అని అడిగారు. 2020. At second Apex Council meeting, Union Minister of Jal Shakti proposes to consider section 3 issue of provided by Telangana and withdraws the case in Supreme Court. So ఎప్పుడైతే ఇది కన్సిడర్ చేస్తామని చెప్పిందో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేసుకున్నారు వీళ్ళు. What happened in 2021? Telangana files the application in Supreme Court on withdrawing its petition and based. So immediate గా వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి withdraw petition అనేది వేసింది. 21 again October 6th. Supreme Court issues orders treating Telangana's petition as withdrawn. సో ఈచ్ స్టెప్ చెప్తున్నారు. సో 6 letters addressed. నౌ 2023లో September 20 అంటే లాస్ట్ మంత్ ఏం జరిగింది? సో KWDT కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 passes order indicating that it is not empowered to examine the water share issue until the matter is reformed by or referred to it by center. సో మళ్ళీ మాకు సెంటర్ రెఫర్ చేస్తే తప్ప మేము దీన్ని మళ్ళీ డిస్ప్యూట్ రెడీ చేయము, ఈ ఒక డిస్ప్యూట్ని ట్రిబ్యునల్లో అడ్రస్ చేయము అని చెప్పింది. Now on September 20, immediately after next 2 days, Telangana writes one more letter to reiterating the plea of section 3 matter to KWDT. So దీని యొక్క కంటిన్యూషన్ ఆర్టికల్ ఇది పైన. Now you get that. So now center approves recommendations to solve Krishna water. So ఇంత వాళ్ళు 2014 నుంచి చేస్తే of course this is would be a partly against to Andhra too. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాటర్ కూడా వాళ్ళకి షేరింగ్ ఉంటుంది కాబట్టి we might be in the disadvantaged state, but however this is what happened in the background which we need to know. సో ఏమైంది 2014 నుంచి వాళ్ళు అడిగితే ఇప్పుడు సెంటర్ వచ్చి అప్రూవ్ చేసింది దట్ కన్సిడర్ ద రికమెండేషన్స్. నౌ ఇట్ విల్ గో టు దీస్ పర్టికులర్ ఇష్యూ. విల్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. The Union Cabinet on Wednesday approved a new set of recommendations that it claimed it would facilitate the contentious issue of sharing of Krishna water river between Telangana and
Andhra Pradesh. So a set of conditions called like further terms of reference were added to Krishna Water Disputes Tribunal 2 as statutory body, of course, statutory body set up by the center to adjudicate between the two states to fairly distribute the water. సో మనకి ఇంటర్ స్టేట్స్ రివర్ డిస్ప్యూట్స్ కోసం అని చెప్పి ఒకటి ఉంది కదా. సో దిస్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ విచ్ విల్ యాక్ట్. సో ఒక ట్రిబ్యునల్ పెట్టుకొని ఆ ట్రిబ్యునల్ ద్వారా యాక్ట్ చేస్తూ వస్తారు. సో దే విల్ ట్రై టు సాల్వ్ దీస్ పర్టికులర్ ఇష్యూస్ అనమాట in sharing of river. The new recommendations, the details which were not made public came after Telangana complained about certain clauses in river sharing agreement under the Interwater Disputes Act in 2015, following which the center sought and received legal opinion on the same. సో ఎప్పుడైతే వీళ్ళు ఒక యాక్ట్ దాని మీద ఈ ఇష్యూస్ ఉన్నాయి, సెక్షన్ 3లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేశారు. ఓకే ఫైన్. So now what is going to do, what is happening, the Krishna Water Disputes Tribunal 2 was constituted by central government in 2004. So what they are trying to do, the resolution of dispute between two states on the use, distribution or control of Krishna water will have a new avenues of growth in both states of Telangana and Andhra Pradesh and will be beneficial for both the states. Evaru chepparu idi? జల్ శక్తి మినిస్ట్రీ. జల్ శక్తి మినిస్ట్రీ అనే కదా వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసేది. వాళ్ళు ఏం చెప్పారంటే వీల్ కన్సిడర్ దిస్ రికమెండేషన్స్, విల్ సీ వాట్ వీ కెన్ డూ అది చెప్పింది. సో ఫస్ట్ ఈ పర్టికులర్ ఈ ట్రిబ్యునల్ 2 ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, 2004లో కాన్స్టిట్యూట్ చేశారు. రైట్ నౌ ద ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే ఫైన్, నాట్ విత్ ఎనీ అదర్ స్టేట్స్, ఇది ప్యూర్లీ మన 2 స్టేట్స్కి మాత్రమే. నెక్స్ట్, సీఎం అష్యూర్స్ ఇండస్ట్రియలిస్ట్ టు ఫుల్ఫిల్ ఆపరేషన్స్ ఇన్ సెటింగ్ అప్ న్యూ వెంచర్స్. సో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్, దానికి సీఎం ఏం చెప్పారంటే వీ విల్ డూ అట్మోస్ట్ థింగ్స్ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ యూ. 3000 crores ఒక ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ ఈరోజు లే చేశారంట. రైట్. సో ద గవర్నమెంట్ ఈస్ హ్యాపీ టు హోల్డ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ రియాలిటీస్ ద MOUs. వాట్ ఈస్ MOU? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సైన్ చేసుకుంటారు కదా అగ్రిమెంట్. సో MOU signed at the Global Investors Summit in Visakhapatnam in March 2023, says Jaganmohan Reddy. సో ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరిగింది కదా మనకు, G20 తరపున డిఫరెంట్ అదర్ కంట్రీ డెలిగేట్స్ ఇక్కడికి వచ్చారు, చాలా అగ్రిమెంట్స్ చేశారు అని కూడా చెప్పారు కదా. సో వాట్ అవర్ స్టేట్ ఈస్ అగైన్ రీఇన్స్టేటింగ్ ఈస్ దట్ సో వీఆర్ వెల్కమింగ్ యూ, మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే అట్మోస్ట్ కోఆపరేషన్ మేము ఇక్కడ చేస్తాం. దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతే. Okay, from the government end. The Chief Minister Y.S. Jaganmohan Reddy virtually inaugurated 3 projects and laid foundation stones for 9 projects from his camp office at Tadepalli on Wednesday. So the projects worth 3008 crore for the employment potential of over 7000. So ఈ 3000 కోట్ల ప్రాజెక్ట్ ఎంత మందికి, 7000 మందికి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ అనేది ఇవ్వగలదు అనమాట. So it is 3 of oil firm company setting up palm oil unit with an investment of 250 crore in East Godavari district. So 1500 members ని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకోవచ్చు. 25,000 hectares of thing is required, అంత ల్యాండ్ కల్టివేట్ అవుతుంది ఆయిల్ పామ్ కోసం. Next, on the occasion of Jaganmohan Reddy assured for the full cooperation of industries or industrialists in setting up industries in the state. The government is happy to help the landhold industrialists for transforming it into reality. So total గా 7000 members కి అయితే present employment అనేది వస్తుంది అని చెప్పుకొచ్చారు. So where you can add all these, present government ఏం చేస్తుంది, what are the projects, ongoing projects, what have been recently updated. So ఇంకొకటి chocolate manufacturing unit at Sri City 325 crore. Next, 42,000 capacity, that is all not required. Next, inaugurated banana processing cluster, food processing unit. So AP food processing hub ga avvachu. So that is what our state is progressing in. So mana state deni మీద focus చేసి చూసినట్లయితే ఆయిల్ పరంగా కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు. సో బేసిక్లీ దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆయిల్ అని అర్థం చేసుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే ఫైన్. And rest of other things were also being mentioned, biofuels gurinchi, then they have this chutney powder, all these comes under food processing only, food processing industry medan. Right. Next, this has been discussed. స్వలంబన్ 2.0. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. స్వలంబన్ 2.0 కింద ఇండిజినస్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫాంట్రీ ఇవన్నీ పెడతారు అని చెప్పి విల్ సీ దిస్ ఆర్టికల్. ది న్యూ డిఫెన్స్ ఇండిజినైజేషన్ లిస్ట్ హ్యాస్ ఫ్యూచరిస్టిక్ వెపన్స్ అండ్ సిస్టమ్స్. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్, ఆల్ టెరైన్ వెహికల్స్, UAVs. వాట్ ఈస్ UAV?
వాట్ ఈజ్ యుఏవి? అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కమర్షియల్ డ్రోన్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో ఆ డ్రోన్స్ని మనం ఈ రకంగా కూడా అనొచ్చు. బట్ దిస్ మేజర్లీ యూజ్డ్ ఇన్ యువర్ మిలిటరీ పర్పసెస్, అలా చూసుకోండి. సో దట్ ఈస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అండ్ మీడియం రేంజ్ ప్రిసిషన్ కిల్ సిస్టమ్ ఫర్ ఆర్టిలరీ, టెస్ట్ ఎక్విప్మెంట్ ఫర్ గైడెడ్ వెపనరీ సిస్టమ్ ఫర్ ట్యాంక్స్, దెన్ ఆర్మర్ ప్లేట్స్ ఫర్ MI chopper, MI-17 చాపర్ క్యాబిన్ నోస్ టు బీ సోర్స్డ్ డొమెస్టికల్లీ. సో బేసిక్గా ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు ఎక్విప్మెంట్ ఏదైతే మనకి ఇప్పుడు చాపర్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ మిజైల్ సిస్టమ్స్ కావచ్చు, ఏదైతే సరే వీళ్ళు డెవలప్ చేస్తున్నారో ప్రతి దాని యొక్క రా మెటీరియల్స్ కూడా ప్రొక్యూర్మెంట్ ఫారిన్ వాటికి ఇచ్చేవాళ్ళం. Right now what we are doing is we are indigenizing, we are developing our own sectors here. So ikkadunna local companies దగ్గర నుంచి procurement చేసుకుంటున్నారు. Let it benefit us, our country only anadi veela point. Okay, so Defence Minister Rajnath Singh on Wednesday released the 5th positive indigenization list of 98 items to be procured by the 3 services from the domestic sources in a staged or in a staggered manner on specified timelines. He also released Navy updated indigenization map, which is Swalamban 2.2. So Navy updation ఏదైతే ఉందో ఇండిజినైజేషన్ వాళ్ళు ఏవైతే ప్రొక్యూర్ చేసుకుంటారో దాన్ని స్వలంబన్ 2.2 అని పేరు పెట్టుకున్నారు. అది కాకుండా మిగిలిన 2 రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ బేసెస్, వాట్ ఆర్ దోస్? సో యూ హ్యావ్ 3 ఫర్ ఇండియా. వాట్ ఆర్ దోస్? నేవీ, ఎయిర్ ఫోర్స్, దెన్ మిలిటరీ, అంతే కదా, ఆర్మీ బేసిక్గా, రైట్? సో మూడిట్లోనూ యూజ్ చేస్తాము అని చెప్పి ద ఐటమ్స్ ఆఫ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఏంటవి అని చూడాలి. ఫ్యూచరిస్టిక్ ఇన్ఫంట్రీ కాంబాట్ వెహికల్, దెన్ ఆర్టిక్యులేటెడ్ ఆల్ టెరైన్ వెహికల్స్, అంటే ఏ ప్లేస్లో ఉన్నా సరే వెళ్ళగలిగేవి, దట్ మైట్ బి లైక్ హిల్లీ టెరైన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టెరైన్స్. అక్కడ సెవెరల్ టైప్స్ ఆఫ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ విచ్ ఇస్ UAVs, దెన్ మీడియం రేంజ్ ప్రిసిషన్ కిల్ సిస్టమ్ ఫర్ ఆర్టిలరీ. సో ఇదేంటి అంటే టార్గెట్ బేస్డ్ అనమాట, టార్గెట్ చూసి హిట్ చేయడం అలాంటివి. నెక్స్ట్ టెస్ట్ ఎక్విప్మెంట్ ఫర్ గైడెడ్ వెపన్ సిస్టమ్. సో గైడెడ్ వెపన్ సిస్టమ్ ఫర్ T-90 అండ్ SSK tanks, radars, then armor plates for cabin nose section for MI-17 helicopter, automated mobile test systems for OSA AKM air defense systems, then gravity rollers for MI-17 V5 helicopters, then you have flares for P-88I and MiG-29K aircrafts. So ఈ నేమ్స్ అంతా ఇంపార్టెంటే, అంటే ఏంటి అని తెలిస్తే చాలు. ఇప్పుడు MiG అనేది ఖచ్చితంగా ఎయిర్ క్రాఫ్ట్ అని తెలుస్తుంది. దెన్ యూ హ్యావ్ దిస్ MI-17 విచ్ ఇస్ హెలికాప్టర్, then you have different radars, UAVs, all these things have been procured. ఈ different artilleries అయితే procure చేసాము, which can be used for all 3 defense systems which we have. Next, so నిన్న ఒక ఆర్టికల్ ప్రాపర్ అప్డేట్ లేదు కానీ నిన్నట్లో, బట్ దెర్ వాజ్ వన్ పర్టికులర్ హెడ్లైన్ విచ్ మెన్షన్. ఏమైంది అంటే మాల్దీవ్స్ నుంచి ఇండియన్ ఒక మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో మాల్దీవ్స్లో దాన్ని బ్యాక్ చేశారు. They asked us to leave from Maldives. Okay. Now, earlier, their president used to be Mohammad Solih. Tanu ippudu he used to be pro-India. Now he was overtaken by Mr. Muzu. He is also Mohammad Muzu. So he person enti ante is seen as pro-China. So వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అండ్ ఆల్సో ఈయన ఒక్కసారిగా ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈవెన్ బీజింగ్ హ్యాస్ గివెన్ అఫీషియల్ స్టేట్మెంట్ దట్ వీ విల్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ మాల్దీవ్స్ అని. So you need to understand they are turning out to be pro-China than being pro-India. Now, దాని మీద ఈ ఆర్టికల్ ఏంటి అంటే US does not want to weigh in. That means they don't want to intrude or interpret into this. Like ఇండియాకి మీద సపోర్టివ్గా ఉండండి అని చెప్పి US మాట్లాడదలుచుకోలేదు. This is one update. And what India did is, Indian envoy takes PM's note to Muzu. So of course వాళ్ళు వదిలేశారని చెప్పి మనం వదలకూడదు కదా, అట్లీస్ట్ అవర్ సైడ్ వీ హ్యావ్ టు హ్యావ్ వన్ పాజిటివ్ థింగ్, లైక్ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు బీ అని అన్నా చెప్పుకోవాలి కదా. For that, this is an article. India is looking forward to productive discussions with the new leadership of Muzu of Maldives to further enhance this bilateral relationship. And the country's envoy in Male is capital city of Maldives, said on Wednesday as he met President-elect Mohammad Muzu and handed over a congratulations message from Prime Minister Narendra Modi. So ఏమని చెప్పారు, we are right now looking ahead for your cooperation into this particular thing అని అడిగారు. సో ఆయన వాళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పారన్నమాట, లైక్ విల్ బి ప్రో చైనా. బ్యాక్ దెన్ ఇట్ సెల్ఫ్ దే హవ్ బీన్ మెన్షనింగ్. సో దే హ్యావ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆర్ కంప్లీట్లీ inclined towards China already.
సో ఆయన ఆ రకంగానే చేస్తున్నారు. బట్ వాట్ ఇండియా డిడ్ ఇస్ దే సెంట్ ఎ పర్టికులర్ మెసేజ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ నరేంద్ర మోడీజీ హూ ఇస్ అవర్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ టు మేల్. So Mr. Musu, a close associate of former Maldives President Abdullah Yameen, who forged close ties with China. ఎందుకు ఈయన ఈ ఫార్మర్ మాల్దీవ్స్ ఒకప్పుడున్న ప్రెసిడెంట్కి ఎవరైతే ఉన్నారో తన క్లోజ్ అసోసియేట్ అనమాట, హూ వాజ్ హ్యావింగ్ వెరీ క్లోజ్ టైస్ విత్ చైనా డ్యూరింగ్ హిస్ ప్రెసిడెన్సీ ఇన్ 2013 and 18, defeated India-friendly incumbent Ibrahim Mohammad Solih in the presidential runoff held in Saturday. So వాళ్ళ దాంట్లో ఆయన విన్ అయ్యాడు. విన్ అయ్యేతోటే మన ఇండియా వాళ్ళ యొక్క మిలిటరీ బేసిస్ ఏదైతే అక్కడ ఉన్నాయో దాన్ని బ్యాక్ ఆఫ్ చేయమన్నారు. So Prime Minister Modi congratulated Mohammad Musu on being elected as a president of Maldives. In a post on X, Progressive Party of Maldives said that the president-elect Musu and vice president-elect Hussein Mohammad Latif had a fruitful meeting with the Indian High Commissioner. So వాళ్ళు చెప్పారు ఇండియన్ హై కమిషనర్ మాకు ప్రాపర్గా లైక్ ఎఫిషియెంట్గా జరిగింది మీటింగ్ అని. బట్ హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇండియాస్ సపోర్ట్ ఆర్ ఇండియాస్ మిలిటరీ బేసెస్, హౌ ఫార్ విల్ దే ఒబే ఇట్ అన్నది వీ హ్యావ్ టు వెయిట్. ఓకే ఫైన్. సో మ్యూజీ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఆఫీస్ ఆన్ November 17th. So elected completed. Next ఇంకా they have to go to office కదా, టేక్ ఓవర్ చార్జెస్ తీసుకోవాలి కదా, that would be on November 17th. So that go research, no? We will have మన క్లోజ్ ఐలాండ్స్లో ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఐలాండ్స్లోనూ మనం కొన్ని పెట్టుకుంటాం. ఈవెన్ చైనా ఆల్సో డూస్ దట్. వాళ్ళకు సపోర్ట్గాను ఉంటుంది, మనకి ఒక రిసైడింగ్ ఏజెంట్గాను ఉంటుంది. వీ విల్ డూ దట్ ఆన్ అ నార్మల్ బేసిస్. బట్ వాట్ వీ లైక్ ఇఫ్ యూ కెన్ సీ ఈవెన్ శ్రీలంక వాట్ ఇట్ హాస్ డన్, వాళ్ళ యొక్క బేసెస్ని ఇక్కడ పంపిస్తున్నారు. అండ్ వెన్ క్వశ్చన్ వాట్ దే హ్యావ్ టోల్డ్ ఇట్ ఈస్ ఓన్లీ రీసెర్చ్ వెహికల్ అని చెప్పారు. బట్ బిఫోర్ దట్ దే హ్యావ్ ఆల్సో సెంట్ వన్ పర్టికులర్ సబ్మెరైన్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ వెపనరీ లైక్ వార్ కైండ్ ఆఫ్ దానికి యూసేజ్ అయిన పెట్టారనమాట. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. బట్ వీ సే ఇట్ ఓపెన్లీ, దే డోంట్ డూ దట్, అంతే సింపుల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ మేక్ ఇట్ మోర్ transparent in that case. Not all, but yeah, some things which needs not to be hidden, we will make it open, right? Then no explanatory article which is important. Bihar యొక్క caste census గురించి ఉంది, which is actually not required. దీని ఇంపాక్ట్ మేజర్గా ఏం ఇంపాక్ట్ అంటే now all other states are demanding for it. Now this alliance ఏదైతే ఉందో ఇండియా, it is asking like release for every other thing, every other state కి మీరు రిలీజ్ చేయండి what is the data అని. Then apart from that, this implication of Kevin McCarthy which is not actually required. Okay, so yes, so he is a speaker అనమాట. సరే సింపుల్, I'll give you just what has happened. ఈయన వచ్చి స్పీకర్, రిపబ్లికన్స్కి రిప్రజెంటేటివ్ అనమాట. సో వాట్ హ్యాపెండ్, he is defeated by సో ఏంటి అంటే ఈయన స్పీకర్, ఈ స్పీకర్ ఇన్ని ఎలక్షన్స్లో ఆయన ఓట్ చేసి తీసేశారనమాట. సో దాని యొక్క ఇంపాక్ట్ యూఎస్కు ఎలా ఉంటుంది అని చెప్పి రాశారు. సో విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఓకే ఫైన్. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ ఆర్టికల్. దట్స్ ఇట్. సో yes, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.